నమస్తే మిత్రులారా, నిన్న జరిగిన చిన్న సంఘటన అది కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ కూడా కావడం జరిగింది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కొన్ని సోషల్ మీడియా బ్యాచెస్ ఉన్నాయి. వాళ్ళు నిజంగా చదువుకున్నారో చదువుకోలేదో, కొన్ని సందర్భాల్లో కొందరి వ్యక్తిగత జీవితాలను కూడా లాగిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళంత చెత్తగాలి ఎక్కడ లేరు. అటువంటి సోషల్ మీడియాలో బ్రహ్మానందం గారిని మోహన్ బాబు గారు ఏదో 50 ఏండ్ల సినీ రంగంలో గడిచిపోయిన దాని గురించి ఏదో సంబంధించిన చిన్నపాటి ప్రోగ్రాం నిర్వహించిండు. అందులోనూ రాజకీయ నాయకులు వచ్చిర్రు, సినీ నటులు వచ్చిర్రు, కమిడియన్స్ కూడా వచ్చిర్రు. ఇక తెలంగాణ తరపున కమిడియన్ అంటే 2 రాష్ట్రాలను నవ్వించే కమిడియన్ అంటే ఎవరంటే బ్రహ్మానందమే అని చెప్తారు. బ్రహ్మానందానికి ప్లస్ ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఇద్దరికి మంచి అనుబంధం ఉంది. 20 ఏళ్ళ నుంచే మిత్రులు వాళ్ళు. అయితే ఆ ఫంక్షన్లో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సైడ్ ఉన్నారు, అదేవిధంగా బ్రహ్మానందం గారు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఫోటో దిగుదాం అంటే బ్రహ్మానందం చూశారు కదా, మోహన్ బాబుని సైతం కూడా లెక్క చేయకుండా, కానీ స్నేహబంధం అట్లా ఉంటుంది అన్నట్టు. అట్లా చేసుకుంటే చిన్న కామెడీ రిపీట్ చేస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ కొంత పచ్చ మీడియా ఉంది, పార్టీ పరంగా దేని గురించి కాదు, ఆ యొక్క ప్రోగ్రాం గురించి అని కాదు, ఈ సోషల్ మీడియా ఎట్లా పనిచేసింది ఆ టైంలో. మరి మొన్న ఒక రైతు పత్తి పంటను తగలబెట్టిండు, మరో రైతేమో పత్తి కొనుగోలు చేయడం లేదని కాలు పట్టుకున్నాడు. ఎవరిది? కొనేటోళ్ళు కానీ ఆ సీసీఐ వాళ్ళది కానీ కాలు పట్టుకున్నాడు కొనాలని. తర్వాత ఓట్ల విషయంలో కూడా మిర్చి పంటకు గిట్టుబాటు రేట్లేదు. వీటన్నిటి పరంగా ఈరోజు వాళ్ళ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పెట్టి బాగా వైరల్ చేసి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళలేకపోతే ఆయనకి రేటు పెట్టుడు చేయాలి కదా, ఆ సమస్యకు పరిష్కారం చేయాలి కదా. మరి ఈరోజు కుటుంబం నీదే, కుటుంబంలో ఉన్న మనుషులు నీ వాళ్ళే. వాళ్ళ సమస్య వచ్చినప్పుడు నువ్వు వాళ్ళతో ఉండాలి, కానీ ఒక్కొక్క మనిషిని అవహేళన చేసుకుంటూ పోస్టులు పెడితే ఎట్లుంటుంది? మీ నాయకుని పరిపాలనే చక్కగలేదు. ఆయన ఎందుకు ఢిల్లీ పోతుండో ఆయనకి అర్థం కాదు. కానీ ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని ట్రోల్ చేసుడు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఫోటో ఇయ్యలేదు హీ అనుకుంటూ ఏదో పోస్టులు పెట్టారు. ఎంత విచిత్రం అనిపించింది అంటే, రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు చిల్లర మాటలు మాట్లాడతారు అనుకున్నా, కానీ వాళ్ళ బ్యాచ్ కూడా బేవార్స్ బ్యాచ్, అది చెత్త బ్యాచ్. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న బ్యాచ్ అంతా స్క్రాప్, చిన్నపాటి అట్లాంటి స్క్రాపు దేనికి పనికిరాదు. దేనికంటే దేనికి పనికిరాదు. ఒకటి మీరు చూడండి, ఇది దీనికి బ్రహ్మానందం గారు ఏమన్నారో ఆయన మాటలు వినడు ఒకసారి. నమస్కారం. నేను ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను. అందరికి దయాన్ని ఎదురయ్యాడు. ఏదో పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత నాన్న ఫోటో తీసుకున్నాడు. వద్దండి ఫోటో వద్దా అని చెప్పేసి నేను చక్కచక్క లోపలికి వెళ్ళిపోయాను. అది చాలామంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులు, నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఉంటాం. అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చదువుతోటి నేను ఉండండి అని చెప్పేసి ఇలా చూసి తీరిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి మిత్రులు, మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం, అంతకుముందు మాట్లాడుకున్నాం, ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. అవన్నీ మాటలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు? ఆ ఒక్క ఫోటో వద్దని వెళ్ళిపోయిన ఒక్క ఫోటో దారు నాకు అర్థం కాదు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నిజంగా ఇప్పుడైనా నోరు విప్పితే రేవంత్ రెడ్డి చిప్ప కొడుతుంటాడు తెలుసా మీకు? అదే పచ్చ బ్యాచ్కి. కానీ ఈరోజు మీరు అధికారం ఉందని ఎంత గలీజ్గా ప్రవర్తిస్తున్నారు అంటే, మొన్నటికి మొన్న జగదీష్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా లాగారు ఇదే సోషల్ మీడియాలో. అదే పచ్చ మీడియా వాళ్ళకి చెప్తున్నా, మీ కుటుంబంలో మీ ఆడబిడ్డను కానీ మీ తల్లిదండ్రులు కానీ లాగితే మీరు ఊరుకుంటారా? ఎవ్వరు ఊరుకోరు కదా. మరి మీరు అట్లాంటిది వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆ విషయాన్ని బయటికి రాకూడదు, వ్యక్తిగత జీవితాలను బయటికి తవ్వుడు. మీ ఇంట్రెస్ట్ చూస్తూ ఉండి నాకు అనిపించింది, ఎంత స్క్రాప్ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంత దారుణంగా ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళు. కర్మగాలి కనుక వేరే మీ కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగూలిపోతే మీరు యాడున్నా కూడా మీ వీపు మామూలుగా పగలదు, అట్లా వేల్చేస్తారు. అరే ప్రజల గురించి పట్టించుకోండి. రేవంత్ రెడ్డి అఫీషియల్ ఛానల్ ఉంటుంది, అందులో చూస్తే గలీజ్ వీడియోలు, పనికిరాని వీడియోలు, ఒక మహిళను టార్గెట్ చేసుకుంటూ, ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుంటూ, ఒక వ్యక్తిగత జీవితాలు టార్గెట్. గీయా ఇవేనా?
ఎంత చిల్లర పోస్టులు పెడతా ఉంటారంటే, మరి మీ నాయకుడికి ఇంగ్లీష్ రాదు, దాని మీద పెట్టండి. మీ నాయకుడికి చదివే రాదు, దాని గురించి పెట్టండి. మీ నాయకుడికి ఎక్కడైనా నేషనల్ ప్రెస్ మీట్లలో కూర్చుంటే, నేషనల్ మీడియాలో కూర్చుంటే ఆడ సరిగ్గా అతనికి విశ్లేషణ రాదు, దాని గురించి పెట్టండి. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, దాని గురించి పెట్టండి. రేవంత్ రెడ్డికి సమస్యలు తీర్చమని పెట్టి ఆయన దగ్గర ప్రమోషన్ గ్రిమోషన్ కొట్టాల్సింది పోయి ఇట్లాంటి వీడియోల మీద మీరు రెస్పాండ్ అవ్వడు. ఇక మీ అంత చెత్త నీ అంత బేకార పనిచేసేటోళ్ళు ఎక్కడ లేరు నాకు తెలిసి. అయితే అదే ఎర్రబల్లి దయాకర్ని టార్గెట్ చేసుకుంటూ ఎర్రబల్లి దయాకర్ని గానలేదు, అసలు చూడలేదు, అసలు ఎర్రబల్లి దయాకర్ కానీ ఫోటోని కూడా అనుమతించలేదు. ఇది వాళ్ళ ఓకాత్ అంటే, మీ ఓకాత్కి వీళ్ళ కడుపు మంట ఒకటే. అక్కడ మోహన్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలవలేదు. ఫస్ట్ పిలిచినా కూడా ఇంత ఆప్యాయతోటి ఎవరికి సంబంధం లేదు. వాళ్ళకు దోసుకోవడం, మూటలు సంపాదించుకోవడం తప్ప వాళ్ళకు సినీ నటులతోటి కానీ ఎట్లాంటి సంబంధాలు ఉంటాయి? సినిమా తీస్తే అందులో నుంచి సగం వాట మాకు కావాలి అనే డిమాండ్ చేసేటోళ్ళు వీళ్ళు ఎక్కడ పోయినా కూడా వీళ్ళకు ఎక్కడైనా వాళ్ళకు ఇన్కమ్ వచ్చేది ఉంటేనే అక్కడ నిలబడతారు, లేకుంటే ఆ ప్రోగ్రామ్కే వెళ్ళరు వీళ్ళు. అసొంటి రకం వీళ్ళు. అట్లాంటిది ఎర్రబల్లి దయాకర్ రావు గారిని ట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. అదే ఎర్రబల్లి దయాకర్ రావు గారు నోరిప్పి ఏ విధంగా ఓటుకు నోటు కేసు జరిగింది, వ్యవహారం ఏంది, కథ ఏంది అనేది అన్ని బయటికి పెడితే రేవంత్ రెడ్డి బ్యాచ్, ఈ టీడీపీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ మళ్ళీ చిప్పలు వీళ్ళే తయారు చేసుకొని పోవాలి తీహార్ జిల్లాకు. ఆడ చిప్పలు ఇయ్యరు వీళ్ళకి, ఇక వీళ్ళే చిప్పలు తయారు చేసుకొని ఆడ తినాలే, గంజులలో వేసుకొని తినాలి, అన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఎర్రబల్లి దయాకర్ రావు గారితో మీకేంది? అసలు ఈ బీఆర్ఎస్ పార్టీని కాబట్టేది వీళ్ళు. ఓ లెక్కన ప్రజలు గెలిపించారా? మిమ్మల్ని ప్రజలు గెలిపించారు. మీ వాడు ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళ మంత్రులు, మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అందరూ ఈరోజు అధికారంలోనే ఉన్నారు. వాళ్ళ భాగవతాన్ని బయటికి పెట్టండి. వాళ్ళ యొక్క కార్యక్రమాలు నేను చెప్తున్నా, అదే సోషల్ మీడియా వాళ్ళకి చెప్తున్నా, అదే రేవంత్ రెడ్డి తుత్తరవేత్త వాళ్ళకి చెప్తున్నా, మీకు నిజంగా జిగర్ల దమ్మే ఉంటే, మీరు తెలంగాణ బిడ్డలే అయి ఉంటే మీరు తెలంగాణ సమస్యలు పెట్టండి ఆ పోస్టులా. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ మంచి పనులు చేసిండో ఆ సోషల్ మీడియాని ఫాలో అవ్వండి. ఢిల్లీకి ఎందుకు పోతున్నాడో సీక్రెట్ కెమెరాలు పెట్టి మొత్తం చూడండి ఏం జరుగుతూ ఉందో. అట్లాంటి బయట పెట్టాలి కానీ ఈ పనికిరాని వ్యవహారాల్లో ఎదురు చూడు. అసలు వాళ్ళేదో ఫంక్షన్ జరుపుకుంటారు, మీ తుత్తరేందో నాకు అర్థం కాలేదు. వీళ్ళ కడుపు మంట అంతే, ఏంలే. వీళ్ళ నాయకులు దేకరాడకపోతే అందుకనే వీళ్ళ కడుపు మంట. ఏదైనా ఒకటి దొరుకుతుందా చూద్దామా, వేద్దామా. సాక్ష్యాలు దొరికినాయి కదా. మీకు మాత్రం వీపు చింతపండు అయితే మిమ్మల్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం వదలరు. వాళ్ళ మీదైనా తప్పుడు రాత రాస్తే వాళ్ళు ఊకోరు ఎప్పుడు కూడా. ఇక మీకు భర్త పూజ అయినట్టే. నేను ఏమంటున్నా, ఏ పార్టీతో మనకు సంబంధం లేదు, ఎవరిని జోకుడు మనకు అవసరమే లేదు. నేనేమంటున్నా, ఇన్ని సమస్యలు ఉండగా రేవంత్ రెడ్డి సోషల్ మీడియా, అఫీషియల్ సోషల్ మీడియా, రేవంత్ తెలంగాణ సీఎం అనే ఒకటి అఫీషియల్ పేజ్ ఉంటుంది ఆయనది, అందులో ఈ పోస్టులు పెట్టడం అవసరమా? ఎంత చిల్లర వ్యవహారం ఇది. రేవంత్ రెడ్డికి తెలియదు ఇట్లాంటిది. రేవంత్ రెడ్డి సోషల్ మీడియా చూసి భయపడు తప్ప, ఆయన అరెస్ట్ చేసుడు తప్ప, ఆయన ఏనాడైనా ట్విట్టర్ వాడిండా? ట్విట్టర్ వాడే ఆ యొక్క మొహమేనా? చదువుకున్నాడా? ఉత్త కథ అంతా.